హలో గాయ్స్, శ్రీశైలం సెకండ్ డే ట్రిప్. ఈసారి అన్ని క్షేత్రాలు చూసేద్దామని చెప్పి మా నాన్న వ్యాన్ మాట్లాడి వెళ్తున్నాం. నన్ను చూసి భయపడకండి, ఏంటి ఇన్ని బొట్లు పెట్టుకుంది ఈ పిల్ల అని చెప్పి. మా అమ్మ కొంచెం భక్తి ఎక్కువ, అందుకే బొట్లన్నీ నా మొహనే పెట్టేసింది. సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం. సాక్షి గణపతి టెంపుల్ ఇది. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిందే. మేము శ్రీశైలం వచ్చి చాలా డేస్ అవుతుంది, అందుకే ఈసారి అన్నీ చూసేసి వెళ్దామని చెప్పి మా నాన్న మేమేమి అడిగినా కూడా తిప్పుతున్నాడు. ఇంకా సరే అని చెప్పి సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళే దారి ఇదే. అందరు చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. మార్నింగే ఇప్పుడు టైం అయితే 8 అలా అవుతుంది. 8కే ఇంత పెద్ద క్యూ ఉంది. ఇంకా క్యూ దాటేలా అయ్యేసరికి మేము అన్ని క్షేత్రాలు చూస్తామో లేదో. మా నాన్న అయితే 5 అని చెప్పి మాట్లాడుకున్నాడు, 5 క్షేత్రాలని. మా టింకు అయితే ఇక్కడ చూడండి గుంజులు తీస్తున్నాడు పాపం కష్టపడి వినాయకుడికి. బయట తినేమైనా కొనుక్కుందామని చెప్పి మా అమ్మని అడిగితే ఇప్పుడు ఎక్కడ అని చెప్పి ఏం కొనిలా. మా తమ్ముడికి అయితే కొనిచ్చింది, రేకాయలు కొనిచ్చింది. వాడు మమ్మల్ని ఊరిస్తా తింటున్నాడు. ఇది రెండో గుడి. ఇక్కడే 2 టెంపుల్స్ ఉన్నాయంట. నాకైతే అంతగా తెలియదు అనుకోండి, వాళ్ళు చెప్పారు. ఇంకా సరే చూద్దాం పదండి అని చెప్పి మేము లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ టెంపుల్ అయితే ఇదే. ఇంక లోపలికి వెళ్ళి ఏదేమో కూడా నాకు తెలియదు, పేరు సరిగ్గా చూడలేదు అనుకోండి. ఇంక లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని మొత్తం చూసేసి మళ్ళీ బయటకు వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, అందరూ ఇక్కడ ముడుపులు కట్టి మొక్కుతున్నారు. నేను కూడా ముడుపు కడతానంటే మా అమ్మ ఉండి నీకేమంత వయసు అయిపోయింది ఇప్పుడే ముడుపులు కట్టనని చెప్పి మా అమ్మకి కట్టనివ్వాల. ఇంకా సెకండ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తా ఉన్నాం. మా అమ్మ మా నాన్న నాకంటే ఫాస్ట్ వెళ్ళిపోయారు. అదిగో వెళ్తా ఉన్నారు మా అమ్మ మా నాన్న. నేను చిన్నగా వెనకాలండి వీడియో తీసుకుంటూ వస్తున్నా. ఇదే ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయి అనుకోండి. ఎక్కడ చూసినా గ్రీనరీ బాగా కనబడుతుంది. ఇక్కడే ఒక తమాషా జరిగింది. మా చెల్లి ఉండేది కాముగా వండుకోకుండా గుళ్ళోకి వెళ్ళి టెంకాయ కొట్టుకు వచ్చిన కొబ్బరి చిప్ప తీసుకొని వచ్చింది. అది కోతిని కదిలిచ్చింది. అది కూర్చొని ఉంటే అది కాముగా ఉండేదా, మా చెల్లి వెనకాల పడింది. సరేలే అని చెప్పి ఇది ఇంకా మూడవది. పాలధార పంచదార షాపులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయనుకోండి. ఎక్కడ చూసినా అవే షాపులు. ఇంక మా నాన్న నేను వెళ్తా ఉన్నాం. లోపలికి వెళ్ళాలి, ఇది మెట్లు దిగి వెళ్ళాలి. సో అందుకని చెప్పి కొంచెం దూరం, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్ని షాపులు చూస్తాం. మా తమ్ముడు ఎక్కడ చూసిందల్లా కావాలంటాడేమోనని చెప్పి మా నాన్న ఎత్తుకొని ఉన్నాడు. వాడు ఏం చూసి అది కావాలంటాడు అనుకోండి. ఇంక మొత్తం ఏదో ఒక లోయలాగుంది ఇది. ఇక్కడి నుంచి పడితే ఇంకా అందేనంట, దొరకరంట. షాప్ లోపలికి వచ్చేసాం. పాలధార పంచదార దగ్గర. ఇక్కడ వాటర్ చాలా తీయగా బాగున్నాయి, క్లియర్గా ప్యూరిఫై చేసినట్టున్నాయి వాటర్ అయితే. చుట్టూ చూడండి ఎలా ఉందో. వర్షం పడేలాగుంది, నాకు కూడా తెలియదు పడదో. మబ్బులు మాత్రం బాగా కనబడుతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియడం లేదు వాటర్. మా నాన్న అడిగితేమో ఏమో నాకు కూడా తెలియదు, పైనుంచి వస్తున్నాయి అన్నాడు. నేను ఎక్కడ చూసినా కూడా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లా. ఇంకా ఇవి తాగొచ్చు అంట, కాకపోతే అంతగా మనకి నచ్చవనుకోండి. ఎందుకంటే ఇలా కొండల్లోంచి అలా వస్తున్నాయి కదా, వాటర్ మాత్రం చాలా ప్యూరిఫైగా ఉన్నాయి. నేనైతే కొన్ని టేస్ట్ చూస్తే తీయగా నిజంగా పంచదార ఉన్నట్టే ఉన్నాయనుకోండి. అందరు ఇక్కడ కొన్ని నీళ్ళని ఎత్తించాలుకొని కొంచెం కాలు కడుక్కొని వెళ్తున్నారు. నేను మా అమ్మ మా నాన్న ఫోటోలు దిగే మంచిగా. ఇక్కడ చెట్లు బాగుండేసరికి మొత్తం చుట్టూ చూసుకొని ఒక మంచి ఫోటో దిగున్నాం, ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్దాం పదండి. మేము కిందకు వస్తుంటే ఒక ఆమె మా నాన్నకి జాతకం చెప్పాలని చెప్పి పిలుస్తూ ఉంది. మా నాన్న అవేం పెద్ద పట్టించుకోడు అనుకోండి. అందుకే అందులోకి నేను ఇక్కడ ఒక కీ చైన్ కొన్నా, మా నాన్న గోల్ చేసి మరీ కొన్నా. ఇంకా మళ్ళీ ఇప్పటికీ మనం 3-4 చూసేసాం కదా. ఫస్ట్ది సాక్షి గణపతి, ఇంకా మిగతా 2 టెంపుల్స్ నాకు కూడా పేరు తెలీదు. 4వది వచ్చి పాలధార పంచదార. ఇంకా 5వ దానికి వెళ్తున్నాం మనం. ఈ 5వ దాని పేరు వచ్చి శిఖరం. ఇంకా దానికే కొంచెం దూరం అనుకోండి. అందుకే జర్నీ బాగా లాంగ్గా ఉంది. మేము వెళ్తా ఉన్నాం. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చింది అనుకోండి. వాళ్ళు కూడా కలిసిపోయారు మాతో బాగానే. మా తమ్ముడు వ్యాన్లో చేసే అల్లరి అబ్బో అంతా ఇంత కాదు, మాకు చుక్కలు చూపిస్తున్నాడు అనుకోండి. చూసిందల్లా కావాలండం. వాడి వల్ల మాకు కూడా ఏమి ఇట్లా, నాకు మా చెల్లికి కూడా. సరేలే అని చెప్పి చిన్నపిల్లాడు కదా మేము కూడా వదిలేసాం.
ఈ మొత్తం ఇంకా గ్రీనరీ చెట్లు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. మా అమ్మ మా నాన్నది మాకు తినే ఏం కూడా కొనిలేదనుకోండి. ఇదే శిఖరం పైకి వచ్చేసాం. ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. ఈ మెట్లన్నీ ఎక్కాలనుకోండి. మా తమ్ముడు ఆ బాధ లేదు పాప. మా నాన్న ఎత్తుకున్నాడు మా తమ్ముడిని. మేము తప్పదు కదండి, ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ కోతులు అయితే ఇగో ఇక్కడే ఉన్నాయి అనుకోండి. వాటితోటి ముచ్చట్లు పెడుతున్నాడు మా తమ్ముడు అయితే. ఇంకా సరిపోలే. మా చెల్లిని ఇందాక చెప్పాను కదా, మా చెల్లి కదిలిస్తే అది కరవడానికి వచ్చి పైకి వచ్చిందని కరవడానికి. మేమైతే పడి పడి నవ్వుకున్నాం అనుకోండి. ఆ పిల్ల ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. కోతి కచ్చింది దానికి కాదండి, ఏడ్చింది మా చెల్లి. మేము నవ్వినందుకు ఏడుస్తుంది ఆ పిల్ల అయితే. ఇంక సరే అని చెప్పి ఇదే క్యూ, చాలా పెద్ద క్యూ ఉంది. కానీ ఇంకా ఎవరు రాలేదనుకోండి. ఏమో ఈసారి ఎవ్వరు లేరు. వెళ్తా ఉన్నాం పైకి నడుచుకుంటూ చిన్నగా. ఈ మెట్లన్నీ ఎక్కేసరికి ఇంకా తిన్నది కూడా అరిగిపోయేటట్టుంది. కానీ దేవుడిని చూడాలి కదా, ఈ మెట్లు ఎక్కేసరికి కనిపిస్తాడు అనుకోండి మనకు దేవుడు. పదండి ఇంకా. ఇక్కడ ఎక్కడ చూసినా కోతులే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా చేతుల్లో ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళిపోవడానికి అనుకుంటా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇదే శిఖరం పైన ఉంటాడు శివుడు. అక్కడికి వెళ్ళి చూడాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. పైన శివుడిని చూస్తే ఒక చేప కన్ను కొట్టొద్దంట మనకి. అక్కడి నుంచి నంది చెవుల మీద చేతులు పెట్టి, మా అమ్మ చెప్పింది అనుకోండి, నాకు కూడా అంతగా తెలీదు. ఇంకా వెళ్తున్నాం చూద్దామా అని చెప్పి. మనం కాకుండా ఉంటామా, లాజిక్ లేదు, ఏది నమ్మం కదా. సో అందుకని చెప్పి ఎక్కి వెళ్తున్నా. మా అమ్మ చెప్పింది వినాలని. చూడండి ఈ కోతి ఎలా కూర్చోనుందో పాపము. ఎవరు తినే ఏం పెట్టలేదంట, అందుకే కూర్చొని ఉంది. నీ దగ్గర కొబ్బరి చెప్పేమా ఇంకెళ్ళి మన భవిష్యత్తు కూడా చూద్దాం. అది ఒకవేళ చాప కన్ను కొడితే, మనల్ని చూసి కన్ను కొడితే 6 నెలల్లో చనిపోతారంట. అది కనబడపోతే ఏం లేదంట. అక్కడ చూస్తే ఆ చెవులు, నంది చెవుల మీద నేను చూస్తే 3 శిఖరాలు కనబడతాయంట అనుకోండి. మా అమ్మ ఏదేదో చెప్పింది, నాకేం అర్థం కాలేదు. నేను చెప్పింది కూడా మీకు అర్థం కాలేదు కదండి. అదే అనుకోండి మా అమ్మ స్పెషాలిటీ. ఏం చెప్పినా అర్థం కాదు, కానీ లాజిక్ కాదు, చెప్పింది వినాలి అని చెప్పని అనుద్ది. మనమేమో వినం కదా. సో అందుకని చెప్పి వెళ్తా ఉన్నా. మా అమ్మని బాధ పెట్టడం ఎందుకని చెప్పి నేను వెళ్తున్నా. ఇంకా ఇక్కడైతే ఎవరు లేరు, ఖాళీగానే ఉంది మొత్తం. అందరు కొంతమంది అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు, వస్తూ ఉన్నారు అందరూ. కోతి చూడండి, పిల్ల కోతి, బుజ్జి కోతి చూడండి, భలే ఉంది. ఎలా వెళ్తుందో గెంతుకుంటూ. మా తమ్ముడికి ఆ పిల్ల కోతి కావాలంట, అందుకే అది కావాలని చెప్పి దాన్ని రమ్మంటున్నాడు. అది వాళ్ళ అమ్మ పంపిస్తుందా, పంపేది కదా. ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు మా తమ్ముడు సరిపోయేటట్టు. ఇదిగోండి మా తమ్ముడు ఆ పిల్ల కోతి మీదే ఉన్నాడు, దాన్నే పట్టుకోవాలని చెప్పి. ఇదిగో ఇలాగే చూస్తున్నాను, నంది చెవుల మీద పెట్టి చేతులు. అలా చూస్తే 3 శిఖరాలు కనిపిస్తాయంట. ఆ బంగారు చేప కూడా కనిపిస్తుందంట. అది కానీ కన్ను కొడితే 6 నెలల్లో చనిపోతారంట. ఒకవేళ కనబడిపోతే ఏం కాదంట. అది తెలుసుకోవడానికి కోసం ఇంత దూరం రావాలండి. మరీను ఇక్కడైతే శివుడు బొమ్మ బాగా పెట్టున్నారు, భలే ఉంది. అయితే ఇక్కడ నేను చూస్తే వ్యూ కూడా సూపర్ ఉంది అసలుకి మొత్తం. ఇక ఈ కోతులకి పాపం కొబ్బరి చిప్పలు వేస్తూ ఉన్నారు. అవి కూడా తిని అలసిపోయి, మాకేమొద్దు మీ కొబ్బరి చిప్పలు, ఇంకేమైనా కొత్తగా స్పెషల్ ఉంటే వేయండి చెప్పి అని చూస్తున్నాయి. మా తమ్ముడు ఆ కోతుల సైడే చూస్తున్నాడు. వాడికి ఇంకేం లేదు, దేవుణ్ణి చూద్దామే, దండం పెట్టుకుందామే అని అసలు ఏం లేదు. ఆ కోతులన్నీ మగ్నం అయిపోయాడు. ఇదిగోండి మా తమ్ముడు ఇటు నుంచి చూస్తూ ఉన్నాడు మొత్తం. వాడు కూడా వ్యూ నచ్చింది కావాలా వాడికి కూడా బాగా, అందుకే అలా చూస్తూ ఉండిపోయాడు. మా నాన్న చెప్తున్నాడు అనమాట, అటు ఉంటుంది శిఖరాలు, అలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్తున్నాడు. సరే చూద్దాం పదండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇందాకేమో ఎవరు లేరు అనుకున్నా, పైకి వచ్చి చూసేసరికి వామ్మో ఇంతమంది ఉన్నారు అసలుకి. ఇదంతా అయ్యేసరికి అయిపోయినట్టు అనుకోండి. మా తమ్ముడు మళ్ళీ మా నాన్న పైకి ఎక్కేసాడు. ఇక్కడ చూడండి, వామ్మో ఎన్ని కోతులు ఉన్నాయి అసలుకి. యా
వా ఎన్ని కోతులు అసలుకి. ఇవన్నీ ఏం చేస్తున్నాయో తెలియదు. ఇగో ఈ రెండు చూడండి కొట్టుకుంటా ఉన్నాయి, మిగతా అవన్నీ కూర్చొని పేలు చూసుకుంటున్నాయి. ఇక్కడ నుంచి చూస్తారు. నంది బాగుంది, భలే ఉంది నంది అయినా కూడా. ఇది తిప్పితే కదలొద్దంట, నాకు కూడా తెలీదు. మనకంత శక్తి లేదనుకోండి, మా నాన్న చెప్పాడు, కానీ మనం తిప్పలేం. ఇదిగో మా తమ్ముడు కావాలి వచ్చి పిల్ల కోతి ఇక్కడే ఉంది. ఇంకా ఇదిగోండి మా తమ్ముడికి అది కావాలంట, ఆ కోతి పిల్ల. ఈ రెండు కోతులు కలిస్తే ఇంకా అంతే అనుకోండి. అందుకే ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యారు అందరూ నిదానంగా చాలామంది వస్తున్నారు అనుకోండి. ఏందో ఇక్కడ ఏదో శివలింగాలు బొమ్మలాగా పెట్టున్నారు, భలే ఉన్నాయి క్యూట్గా చిన్న చిన్న బొమ్మలు. ఇక్కడే లాస్ట్ టైం అయితే నేను మా మామ అందరూ వచ్చాము. ఇక్కడే మంచి ఫోటో దిగా. లోపల ఇంకో గుడి ఉంది, ఇక్కడ వీడియో తీయకూడదంట, అందుకే లోపలికి వెళ్ళి నేను వీడియో తీయలేదు. ఎందుకండి మా తమ్ముడు చూడండి కోతులతో ఆడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ కోతి పిల్ల నా బాగా వెళ్ళిపోయింది. చిన్న నేను కీ చైన్ కొనుక్కున్నా, రెడ్ కలర్ అని చెప్పాను. అదుగుదుగో చూడండి, అదేం చక్కగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఎంతమంది అడిగినా కూడా తీసేలా, పెద్దవాళ్ళని అడిగినా కూడా అంకుల్ ప్లీజ్ తీసిండు అన్న కూడా మా తమ్ముడు ఊరుకుంటాడా, మా అక్క కీ చైన్ ఎత్తుకుని వెళ్తావా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి మరి దాని చేతిలో ఉన్నది లాక్కొని వచ్చేసారు నా కోసం అని. అంతేలేండి, తమ్ముడు ప్రేమ అంటే అలా ఉంటుంది. ఇంకా మేము బయటకు వచ్చేసాం. ఇక్కడ మా తమ్ముడు వచ్చి పెద్ద ఇల్లు కట్టాలంట, రాయి మీద రాయి పెడుతున్నాడు. చూడండి ఎన్ని రాళ్ళు కడతాడో చూద్దాం. ఏమో మాకంటే పెద్ద ఇల్లు కట్టాలనుకుంటాడు మా తమ్ముడు. ఎన్ని అంతస్తులు మేడ కడతాడు. మా అమ్మ చెప్పింది ఇక్కడ రాళ్ళు పెడితే అన్ని అంతస్తులో ఇల్లు కట్టాలని చెప్పి. ఇదిగోండి పెట్టేస్తున్నాడు మా టింకు, నేను కడతానమ్మా అని చెప్పి. మా చెల్లి ఏదో 2 రాళ్ళు పెట్టింది, అవి కూడా నిలువలా పడిపోయినాయి ఆ 2 రాళ్ళు. నేను కూడా 2 రాళ్ళు పెట్టా, సర్లే అని చెప్పి మనం కూడా చిన్న ఇల్లు కట్టుకుందామని. నా పక్కనే వచ్చి మా తమ్ముడు ఇంకో 2 రాళ్ళు పెట్టాడు. అక్క నేను కూడా కడతాను, నువ్వే కాదు కట్టేదే అని చెప్పి ఇగో పెడతా ఉన్నాడు. వాడు ఎన్ని రాళ్ళు పెడుతున్నాడు చూడండి. ఇంత పెద్ద ఇల్లు కడతాడంట మా టింకు. పాపం పెద్ద నాకు మా టింకు మంచి ఇల్లు కడతాడు అనుకోండి, అందుకే నేను రాళ్ళు పెడుతున్నాడు. ఏమో మా అమ్మ చెప్పిన మాట మా టింకు చెప్పినట్టు వింటాడు. ఇంకా మా టింకు ఇల్లు కట్టడం అయిపోయింది. మా అమ్మ చూపిస్తున్నాడు, చూడమా నేను ఎంత పెద్ద ఇల్లు కడతాను, చూడు ఇలా పెట్టాను అని చెప్పి చూపిస్తున్నాడు. వాడి సంతోషం అంతా ఇంత కాదనుకోండి. ఇంకా నేను పూర్తిగా అలసిపోయి కూర్చున్నా. మొత్తం తిరిగి అన్ని మెట్లు ఎక్కేసరికి ఇంకా మా నాన్న కూడా కొంచెం కూర్చున్నాడు. జీప్ వచ్చేసరికి మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంది. వర్షం పడేలాగుంది ఈ టైంలో అయితే, కానీ పడద్దేమో అనుకున్నా, కానీ పడలేదు వర్షం. మొత్తం చూస్తూ ఇలాగా గ్రీనరీ ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అనుకోండి నాకు కూడా. ఇదిగో మా టెంకు పెట్టిన ఇల్లు ఇదే. సరే అని చెప్పి ఇంక వెళ్దామని చెప్పి మేము కూడా స్టార్ట్ అయ్యాం. ఇంకా అలాగే రూమ్కి వెళ్ళిపోవాలనుకోండి. మాతో వచ్చిన ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చేసారు. మేము అలా రూమ్ దగ్గరికి వచ్చేసి ఇంకా మా నాన్న డబ్బులు మాట్లాడుతున్నాడు. 5,000 ఎంతో మాట్లాడాడు. ఆ 5,000 ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం, ఇంటికి వెళ్ళినాం. ఇంకా ఇంతటితో మా శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా పార్క్కి వెళ్ళేసి వద్దామని చెప్పి రెడీ అయ్యాం. ఇంకా నడుచుకుంటూ పార్క్ వెళ్దామని చెప్పి వచ్చాం. ఇక్కడైతే 2 గుర్రాలు ఉన్నాయి. ఇవి 2 ఎక్కితేనంట మనిషికి వచ్చి 100 150 చెప్పారు. మా తమ్ముడు ఎక్కాలని చెప్పి అన్నాడు, కానీ మా నాన్న ఎక్కిలే, చిన్నపిల్లడు కదా పడిపోతాడని చెప్పి. మా తమ్ముడు చూడండి, ఇక్కడ నంది అయితే మొత్తం ఇనుముతోటే చేశారు. సూపర్ ఉంది పార్కులో ఈ నంది. మా తమ్ముడు చూడండి ఇక్కడ ఎక్కి నన్ను ఫొటోస్ తీయక్క అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చి ఫొటోస్ తీయమన్నాడు. నేను ఇంకా వీడియో తీస్తూ మొత్తం లొకేషన్ అంతా క్యాప్చర్ చేశాను. మా చెల్లి మా అమ్మ అయితే ఇక్కడ కూర్చోన్నారు. ఎంత తిరిగేసి వచ్చే పాపం అలసిపోయి. నేను మా తమ్ముడిని ఫోటోలు తీస్తూ అలాగా మొత్తం గుడిని మొత్తం ఫోటోలు వీడియోస్ తీస్తూ ఉన్నా. మా శ్రీశైలం ట్రిప్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇంక మేము ఇక్కడనే స్టార్ట్ అవ్వడమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ షేర్ చేసేయండి. బాయ్ టు ఆల్.